ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 3 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అంటే, వాళ్ళ పైనున్న అధికారులు వాళ్ళని ఏదైనా తిట్టినా, లేకపోతే వాళ్ళ పైనున్న అధికారులు వాళ్ళ మీద ఎప్పుడైనా చీవట్లు పడినా, కోపం చూపించినా చాలామంది అఫెండ్ ఫీల్ అయిపోతుంటారు. ఏంటి నన్ను వీడు ఇలా అన్నాడు, లేకపోతే ఏంటి తను నన్ను ఇలా అనింది, అట్లా. సో దేవుడు ఒకవేళ కనుక మీరు ఇలాంటి సిచ్యువేషన్లో మీ జాబ్లో ఆర్ మీ కాలేజీలో, మీ స్కూల్స్లో, లేకపోతే ఇంకెక్కడైనా కూడా మీ అధికారులు మీ మీద పెత్తనం చలాయిస్తున్నా, ఆర్ మీ మీద కోపంగా ఉన్నా, ఆర్ మిమ్మల్ని ఏదైనా మాట అంటున్నా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన పైన అధికారులు ఎవరుంటారు? ఎయిదర్ స్కూల్లో లైక్ లీడర్స్, ఎవరైనా పెడితే లీడర్స్ కానీ, లేదు అంటే ఇంకా జాబ్స్లో మేనేజర్స్, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ మీద ఎప్పుడైనా అక్కడ కోపడుతున్నారు ఆర్ ఏదైనా లైక్ చూపిస్తున్నారు, ఏదైనా కోపం చూపిస్తున్నారంటే రెండు కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు ఏంటంటే, వారు మంచి వాళ్ళే కానీ అప్పుడప్పుడు కోపడుతూ ఉంటారు. లైక్ ఏంటి అంటే, వాళ్ళకి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, మీరు పని చేసిన అది సక్రమంగా జరగలేదని ఆ పని వల్ల వాళ్ళకి ఇరిటేషన్. అంతేగాని వాళ్ళు మిమ్మల్ని ఏదో తిట్టేసేయాలి, మిమ్మల్ని ఏదో కోప్పడిపోవాలి అని కాదు. జస్ట్ లైక్ ఏంటంటే, అదొక ఇరిటేషన్ లాంటిది. ఆ ఇరిటేషన్లో ఎప్పుడైతే మీరు కనిపిస్తారో, మీరు ఆ పని చేస్తూ అందులో ఏదైనా చిన్న మిస్టేక్స్ చేస్తారో, మీ మీద వారికి ఆ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. సో దట్ డజంట్ మీన్ మిమ్మల్ని ఏదో తిట్టేసేయాలని కాదు. ఇన్ఫ్యాక్ట్ వారు మిమ్మల్ని సరి చేస్తున్నారని మీనింగ్. సో ఇది ఫస్ట్ కేసు. మరి ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటే, ఫస్ట్ మనం ముందున్న వాళ్ళని, అంటే మన పైన ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఓకే, నేను ఇలా చేస్తాను, ఇలా జరిగింది, ఇది ఇలా జరగలేనందుకు తనకి ఇరిటేషన్గా ఉంది కాబట్టి ఇంత కోపం, లేకపోతే ఇంత ఇరిటేషన్ చూపిస్తున్నారు అని మనం లైక్ ఏంటి అంటే, అండర్స్టాండింగ్ అనేది మనకు ఉండాలి. దేవుడు మనకి విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అంతేకాకుండా అండర్స్టాండింగ్ కూడా దయచేస్తాడు. సో ఎదుటి వాళ్ళు మనం అర్థం చేసుకోగలగాలి. సో సెకండ్ కేస్ ఏంటి అంటే, వీళ్ళు ఎలా ఉంటారంటే, మీరు ఎంత మంచి చేసినా, ఎలా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవుట్ఫుట్ ఇచ్చినా, వారు మీరు తప్పు చేస్తున్నారని అంటారు. మీ వల్ల ఇలా జరిగిందని మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ, మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని మీ మీద కోప్పడుతూ ఉంటారు. మరి ఇలాంటి వారితో మనం ఎలా నడుచుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు కదా. ఇప్పుడు మీ మేనేజర్ కానీ, లేకపోతే మీ పైన అధికారి మిమ్మల్ని తిట్టినా, మీరిద్దరే ఉన్నారనుకుందాం, మూడో వ్యక్తి కూడా ఇది ఆలకిస్తున్నాడు, చూస్తున్నాడు. ఎవరు? దేవుడు కదా. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయాన్ని, అసత్యాన్ని ఎప్పుడు కూడా తను టాలరేట్ చేయడు. ఎప్పుడైనా నీ విషయంలో లైక్ ఏదైనా అన్యాయం జరుగుతుందన్నా, నీ విషయంలో ఏదైనా జరగకూడదు జరుగుతుందన్నా, ఫస్ట్ ఇంటర్ఫియర్ అయ్యేది దేవుడే కదా. సో ప్రతిదీ దేవుడు చూసుకుంటాడు. నువ్వు నీ పని చేస్తూ వెళ్ళు. కొంతమంది ఏంటంటారంటే, నా మేనేజర్ ఇట్లా చేస్తాడు కాబట్టి నేను ఇలా చేస్తా అంటే, నో 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 డోంట్ డూ లైక్ దట్. నీ మేనేజర్ బట్టి నువ్వు ఉండకు, నీ బట్టి మేనేజర్ ఉండాలి. నీ బట్టి నీ మేనేజర్ ఉండేలా చేసేది దేవుడే కనుక నువ్వు నీలో నడుచుకో. సో నేను మీకు చెప్పేదల్లా ఒకటే, ఎవరు ఎలా నడుచుకున్నా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అనుకో. నిజం చెప్తున్నా, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అనుకో. ఎవడు నిన్ను ఎదిరించేది, ఎవడు నీ మీదకి వచ్చేది? దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నీ శత్రువులు ఎప్పుడు నీ శత్రువులుగానే అంతమైపోరు. దేవుడు వారి ముందు నిన్ను నిలబెట్టే స్థానం అధికమైంది, గంభీరమైంది. నువ్వు దీన్ని నమ్మితే కనుక నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తావు అంతే. నిజంగా నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. గాడ్ విల్ ఇంటర్ఫియర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ఈ వీడియో ద్వారా మీకు చిన్నగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంత చిన్నగా అయినా ఒప్పుకోలు చేసి ఉంటాడు కదా. నువ్వు నీలా నడుచుకో, నీ వాళ్ళని వదిలేసాయని, అంటే నీ ఎదుట ఉన్న వాళ్ళని వదిలేసాయని. ఒకవేళ మిమ్మల్ని కనుక దేవుడు కన్విక్ట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దు. ప్రతి కామెంట్ నేను చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.